ఒక్క ఫోన్ కాల్తో మొత్తం ప్లాన్ మారిపోయింది అని డీప్గా ఆలోచించాను. నిన్న బండి తీసాను అనమాట. ఓకే, అంతా ఓకే. బయటికి వెళ్ళాను. మనసుకు ఏదనిపిస్తే అది మాట్లాడుకుంటూ వెళ్తూ ఉంటాను. మా ఓనర్ కాల్ అనమాట. అందుకని చెప్పి ఫోన్ చేసింది ఆవిడ. నేను సెర్చ్ చేసుకున్న ఎన్ని పక్కన పెట్టేశాను. ఆలోచన కూడా మొత్తం పోయింది. మనం వెళ్ళేసరికి అతను ఉండడు. నా వీడియోలో మొదటి నుంచి చూస్తే నా గురించి నేనంటే ఏంటి, నా గురించి అర్థమవుతుంది మీకు. సరేనా? ఈ మధ్యలో మీకు అర్థం కాదు. ప్రతి మనిషి జీవితంలో ఏదో ఒకటి సాధించాలి, ఏదో ఒకటి చెయ్యాలి అని ఫిక్స్ అవుతారు కదా. వాళ్ళు మెంటల్గా ఎంత డిస్టర్బ్ అవుతారు. రకరకాల మాటలని అంటారు కదా, జీవితంలో జరిగే మార్పులు. అలాగే మన జీవితంలో కొన్ని విషయాలు అనుకోకుండా జరుగుతాయి. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? సరే, అలా వెళ్తూ మాట్లాడుకుందాం. ఈ వీడియో నిన్న తీయాలన్నమాట. ఒక్క ఫోన్ కాల్తో మొత్తం ప్లాన్ మారిపోయింది. అది ఎందుకు జరిగింది ఏంటనేది మీకు ఈ వీడియోలో వివరిస్తాను. సరేనా? నిన్న ఏం జరిగిందంటే, ఒక ప్లాన్ అనేది ప్రిపేర్ చేసుకున్నా. అదేంటంటే, ఒక విషయం మీద మాట్లాడదాం అని నిన్న డిసైడ్ అయ్యాను. ఇంటి దగ్గర నుండి బయలుదేరే ముందే మొత్తం ప్లాన్ చేసుకున్నాను. ఇంకా నా మైండ్లో ఫిక్స్ అయిపోయింది అనమాట. ఒక టాపిక్ గురించి మాట్లాడదాం అని డీప్గా ఆలోచించాను. ఆలోచించి అన్నీ చేసి అన్నీ ప్రిపేర్ అయ్యి నిన్న బండి తీసాను అనమాట. అంటే ఏదైనా ముఖ్యమైన పని ఉంటే నేను బయటికి వెళ్తూ ఉంటాను కదా, అలాంటి టైంలో వీడియో తీస్తానన్నమాట. ఓకే, అంతా ఓకే. బయటికి వెళ్ళాను. ఇంకా సరిగ్గా వీడియో స్టార్ట్ చేశాను. ఇలాగే రన్నింగ్లో ఉన్నాను అనమాట. వీడియో స్టార్ట్ చేశాను. జస్ట్ 2 నిమిషాలు అయింది. ఒక మంచి కంటెంట్ అన్నమాట. మైండ్లో ఫిక్స్ అయిపోయాను. ఇంకా చెప్పాను కదా ఇంతకుముందు మీకు, నేను ఏదన్నా అనుకున్నానంటే నాకు స్క్రిప్ట్ అనేది ఏది ఉండదు. రాసి పెట్టుకుంటాం ఇలాంటివి ఏమి ఉండవు. నాకు మనసుకు ఏదనిపిస్తే అది మాట్లాడుకుంటూ వెళ్తూ ఉంటాను. నేను ఎప్పుడూ డ్రైవింగ్లో ఉంటాను కదా, నాకు వచ్చిన ఆలోచన ప్రకారంగా వెళ్తూ ఉంటాను అనమాట. సరేనా? ఇలా వెళ్తున్నాను అంతే. ఒక్క ఫోన్ కాల్ వచ్చింది నాకు. ఆ ఫోన్ కాల్ ఏంటంటే, నేను ప్రస్తుతానికి కువైట్లో ఉన్నాను కదా, మా ఓనర్ కాల్ అన్నమాట. ఫోన్ చేసింది. ఎందుకు ఫోన్ చేసింది ఏంటని లిఫ్ట్ చేశాను. లిఫ్ట్ చేసేసరికి కారు పంచర్ అయిందంట. అందుకని చెప్పి ఫోన్ చేసింది ఆవిడ. అరబ్బీ వాళ్ళు అనమాట. వీళ్ళు ఎవరినైనా ఇదేంటి, ఎక్కడో రోడ్డు మధ్యలో పంచర్ అయిపోయిందంట. రాజు, కారు రోడ్డు పక్కన ఆపున్నదే పంచర్ అయిపోయింది, నువ్వు అర్జెంటుగా రావాలని చెప్పి ఫోన్ చేశారు. అరబ్బీ వాళ్ళు చెప్పాను కదా. ఓరి నాయన, నేనేదో అనుకున్నాను, ఇదేంటి ఇలా జరిగిందని వెంటనే ఇంకా మొత్తం అన్నీ వదిలేసాను. ఇంకా మర్చిపోయాను. వెంటనే ఫోన్ ఆఫ్ చేసేసాను. ఇవన్నీ పక్కన పెట్టేశాను. ఫోను ఇన్ని నేను సెర్చ్ చేసుకున్న ఇవన్నీ పక్కన పెట్టేశాను. ఆలోచన కూడా మొత్తం పోయింది. ఏం ఆలోచించుకున్నానో, ఏం కంటెంటో ఏంటో మొత్తం ఆలోచనలన్నీ పోయినాయి ఒక ఫోన్తో. ఎక్కడో పంచర్ అయిపోయిందంట మెయిన్ రోడ్లోనూ. ఇంకా వాళ్ళని తీసుకురావడానికనే వెళ్ళిపోయాను. ఇంకా పిల్లలు కూడా ఉన్నారులే ఆ కారులో. పిల్లలు, తర్వాత పని మనిషి, చాలామంది ఉన్నారు. ఈ వీడియో లాస్ట్లో చూపిస్తా చూడండి. కారు పంచర్ అయిన విధానం, ఆ కారు మొత్తం అన్నీ కూడా ఫోటోలు ఉన్నాయి, వీడియో ఉంది. ఇవన్నీ లాస్ట్లో చూపిస్తాను.
సరేనా. ఇంకా విషయానికి వస్తే ఇంకా అన్నీ వదిలేసి వెళ్ళిపోయినాను కదా. నిన్న తీయవలసిన వీడియో ఇది, కంటెంట్ మర్చిపోయాను. మొత్తం ఏం మాట్లాడాలి ఏంటనేది ఇంటి దగ్గర బయలుదేరే ముందు డిసైడ్ అయ్యాను. అదంతా పోయింది, ఆ మైండ్లో ఆ ఆలోచనే లేదు. అప్పుడు లేదు, ఇప్పుడు లేదు, ఏమైపోయిందో తెలీదు. నేను ఏమనుకున్నానో ఏంటో కూడా గుర్తులేదు నాకు. సరేనా. మళ్ళీ ఎప్పుడైనా గుర్తొస్తే సేమ్ అదే కంటెంట్ మళ్ళీ చేస్తాను, వీడియో మళ్ళీ మాట్లాడతాను. నిన్న జరిగిన విషయం ఇది, నిన్న జరిగిన సంగతి అన్నమాట. ఇంకా విషయానికి వస్తే ఫోన్ కాల్ జీవితాన్ని మార్చేస్తుంది అంటారు కదా. ఒక ఐడియా జీవితాన్ని మార్చేస్తుంది అంటారు. అలా అయిపోయింది నా పరిస్థితి. ఈ ఫోన్లు వచ్చిన తర్వాత ఎవరెవరో ఏం మాట్లాడుతున్నారు ఏంటనేది తెలీదు. కాబట్టి టెన్షన్గా ఉంటుంది మనిషి. ఫోన్ కాల్ వచ్చిన తర్వాత ఒకలా ఉంటాడు, రాకముందు ఒకలా ఉంటాడు. సరేనా. మొత్తానికి మన మెదడు ఒక విషయాన్ని ఫిక్స్ అయిపోయింది అనుకో, ఆ టయానికి అది అవ్వలేదంటే ఇంకా మనిషిని కంగారు పెట్టేస్తుంది అన్నమాట మన మెదడు. నాకు కూడా అలాగే జరిగింది నిన్న. అరే ఏదో అనుకున్నాను, ఏదో జరిగింది ఏంటో అనుకున్నాను, కానీ పర్వాలేదు. దీనికి సంబంధించి ఈ వీడియో చేస్తున్నాను. ఒక మనిషి ఏదైనా ఫిక్స్ అయ్యాడు అంటే కనుక, ఆ రోజు ఆ పని అవ్వలేదంటే కనుక ఎలా ఉంటుంది తెలుసు కదా మీకు. ఎవరో అదే మనం తరచూ జరుగుతూ ఉంటాయి మన జీవితంలో. ఒక ఉదాహరణ చెప్తున్నాను. మనం ఎవరినైనా అప్పు అడుగుతాం కదా, డబ్బు అప్పు అడిగినప్పుడు మనల్ని పలానా టైంకి రా, ఉదయం 8-9 ఆ టైంకి రా అంటారు. సరేనా. మనం ఆ టైంకి చేరుకోలేము. ఒక్కొక్కసారి మనం వెళ్ళేసరికి అతను ఉండడు. అరే బాబు, ఇంకా మన మెదడు ఏం చేస్తుంది, కంగారు పెట్టేస్తుంది. నీదే లేటు, నీ వల్ల ఎలా జరిగింది, మన మెదడు మనల్నే ఇబ్బంది పెట్టేస్తుంది. ఒకసారి అనుకున్న పని జరగకపోతే ఎలా ఉంటుంది అనేది చెప్తున్నాను. ఓకేనా. మీరు నా వీడియోలు చూస్తున్నారు కదా, నా వీడియోలు మొదటి నుంచి చూస్తే నా గురించి, నేనంటే ఏంటి, నా గురించి అర్థమవుతుంది మీకు. సరేనా. ఈ మధ్యలో మీకు అర్థం కాదు, అందుకనే చెప్తున్నాను. నా ప్రతి వీడియో కూడా చాలా క్లారిటీగా ఉంటుంది, చాలా విషయాలు ఉంటాయి దీంట్లో. మన జీవితంలో జరిగే విషయాలు, అనుభవాలు చెప్తున్నాను మీతోటి. అంటే ప్రతి మనిషి జీవితంలో ఏదో ఒకటి సాధించాలి, ఏదో ఒకటి చెయ్యాలి అని ఫిక్స్ అవుతాడు కదా. నేను చెప్పేది అది. ఆ ఫిక్స్ అయినప్పుడు ఒక ఫోన్ కాలో, లేకపోతే ఏదైనా ఒక కవరో, ఇలాగా మనకి షాకింగ్ న్యూస్ అనేది తెలుస్తుంది కదా. షాకింగ్ న్యూస్లు అనేవి తెలుస్తాయి ఒకసారి ఫోన్ కాల్ ద్వారా. ఇలాగా తెలిసినప్పుడు అరే మనం చాలా ఇబ్బంది పడిపోతాం ఆ రోజు. మనం ఏదైనా చేయాలనుకున్న పని అవ్వలేకపోయినా మన మెదడు, మనం మెంటల్గా ప్రిపేర్ అయిపోతాం. మీరు చూస్తూ ఉంటారు కదా చుట్టుపక్కల చాలామంది చాలా రకాలుగా, మన ఆఫీస్లో కానీ, మనం పనిచేసే చోట కానీ, ఇలాగా మన ఓనర్ కానీ ఎవరైనా, మనం ఒకళ్ళ దగ్గర పనిచేస్తున్నామంటే వాళ్ళ పని మనం ఏమైనా కొంచెం డిస్టర్బ్ చేసి సరిగ్గా చేయలేకపోతే వాళ్ళు మెంటల్గా ఎంత డిస్టర్బ్ అవుతారు. రకరకాల మాటలని అంటారు కదా. ఇదంతా కూడా ఇందులోకే వస్తుంది. సరేనా. అంటే నేను సింగిల్గా డిస్టర్బ్ అయ్యాను, కాకపోతే కొంతమంది ఇంకొకరిలో ఒత్తిడి వల్ల అవుతారు డిస్టర్బ్. సరేనా.
దానికి దీనికి పెద్ద తేడా ఏముండదు. మళ్ళీ ఇప్పుడు నేను ఒకరి కింద పని చేస్తున్నాను కదా, వాళ్ళు చెప్పిన పని సరిగ్గా చేయకపోయినా, లేకపోతే ఏదైనా మిస్టేక్ జరిగినా మామూలుగా ఉండదు నాకు. ఇప్పుడు ఏం జరిగిందంటే, నా సొంత పని నేను చేసుకుందాం అనుకునేసరికి వాళ్ళ పని వచ్చింది చేయడానికి, అదే ఫోన్ కాల్. దానివల్ల నా మెదడు, నా మైండ్ డిస్టర్బ్ అయింది. ఇదంతా కామన్, కానీ ఒక్కొక్కసారి మనం సీరియస్గా తీసుకుంటాం ఇలాంటి విషయాలు. దీనికి పెద్ద ఇబ్బంది పడవలసిన అవసరం లేదు. నిన్న చేయవలసిన పని ఓకేనా ఆగిపోయింది. దానివల్ల ఇబ్బంది ఏమీ లేదు. నాకే కాదు, మీకు కూడా ఇబ్బంది ఉండదు. ఆలోచించకపోతేనే ఇబ్బంది. ఈరోజు చేస్తున్నాను, కానీ కంటెంట్ మారింది అంతే. ఏదో చేయాలనుకున్నాను, ఏదో చేస్తున్నాను, అంతే తేడా. కాకపోతే అది కూడా ఎప్పుడొకప్పుడు జరుగుతుంది, జరగకుండా ఉండదు. ఇలాగా ప్రతి ఒక్కరి జీవితంలోనూ జరుగుతూ ఉంటుంది. దానికి సంబంధించి మాట్లాడుతున్నాను. మొత్తానికి ఒక ఫోన్ కాల్ జీవితాన్ని మార్చేసింది. జీవితాన్ని కాదు, ఒక ఆలోచనని మార్చింది. ఒక ఆలోచన మార్చి వేరే ఆలోచన పుట్టించింది అన్నమాట. అంటే నిన్న నేను వేరే కంటెంట్, వేరే విషయాలు మాట్లాడతారు అనుకున్నాను, కానీ ఏమైంది, ఈ వీడియో వచ్చింది మీకు. ఈరోజు వీడియో వచ్చింది. దీని కారణం ఏంటంటే, మన పరిస్థితులు, మన జీవితంలో జరిగే ఉంటాయి కదా, మన జీవితంలో జరిగే మార్పులు. ఈ మార్పులు అన్నమాట. ఇది అనుకోకుండా జరుగుతుంది. ఎప్పుడు ఎలా జరుగుతుందో ఎవరికి తెలీదు. కాబట్టి నిన్న నా జీవితంలో జరిగింది. అసలు నేను ఈ వీడియో చేస్తానని కళ్ళ కూడా అనుకోలేదు, ఊహించలేదు, అనుకోలేదు కూడా. మనసులో అనుకోలేదు, మైండ్లో ఫిక్స్ అవ్వలేదు. కానీ ఈ వీడియో వచ్చింది కదా. అలాగే మన జీవితంలో కొన్ని విషయాలు అనుకోకుండా జరుగుతాయి. ఇది చాలా విషయాలు ఉంటాయి దీనికి సంబంధించి. ఇంకా వీలైతే ముందు చెప్తాను, ఓకేనా. ఇంకా వీడియోలోకి వస్తే, ఇప్పుడు కారు పంచర్ అయిందన్నాను కదా, దానికి సంబంధించి ఫోటోలు, వీడియో ఉంది, చూపిస్తా చూడండి. చూస్తున్నారు కదా, ఇవేనమాట ఫోటోలన్నీ. నేను ఈ కారు తీసుకురావడానికని వెళ్ళానమాట. మెయిన్ రోడ్డు పక్కన ఆగిపోయింది. అంటే తీసుకురావడానికంటే ఫస్ట్ ఆ కారు పక్కన పెట్టేసి అరబ్బీ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళని తీసుకుని వచ్చేసాను. నేను ఆ కారు వీడియో తీద్దారని అనుకున్నా, కానీ కుదరలా. ఎందుకంటే ఆ కారు మళ్ళీ వేరే వాళ్ళకి ఫోన్ చేసి లారీ ఉంటుంది ఇక్కడ, ఆ లారీ మీద తీసుకురామని చెప్పాను. నేను వెళ్ళేసరికి వెళ్ళిపోయారు అనమాట, వాళ్ళు తీసుకెళ్ళిపోయారు. కాబట్టి ఈ అరబ్బీ వాళ్ళు ఉండగా ఆ పంచర్ పడ్డ కారు వీడియో తీయడానికి లేకుండా పోయింది. కాబట్టి ఇంటికి తీసుకొచ్చేసారు ఆ కారు మొత్తం. ఇదిగో చూస్తున్నారు కదా, ఇలా ఉంటుందన్నమాట. ఇలా ఉంది. మొత్తం 4 టైర్లు మార్పించేశారు. నాలుగు టైర్లు మార్పించేసి చాలా నలిగిపోయినాయి అన్నమాట. ఇవి ఇంత లేట్ కూడా చేయకూడదు, ఎందుకు చేశారో తెలీదు. అంటే ఈ కువైట్లో ఎలా ఉంటుందంటే, ఏదైనా ప్రాబ్లం వస్తే కారు ఇంటికి తెచ్చేస్తారు కొంతమంది. ఇంటికి తెచ్చేసి ఇంటికాడ చేయించుకుంటారు, లేదంటే గ్యారేజ్కి పంపించేస్తారు. కానీ అర్జెంట్ కాబట్టి ఇలా ఇంటికి వచ్చి ఇలా మార్చేశారనమాట స్పాట్లో. వీళ్ళకి డబ్బు ఉంది కదా, మొత్తం 1 గంటలో అయిపోయింది. 4 టైర్లు 1 గంటలో మార్చేశారు, కొత్త టైర్ లాగా చేశారనమాట. ఇప్పుడు దాకా చూసారు కదా, అది ఆ కారేనమాట. సరేనా, అది బెంచ్ కారు. ఇప్పుడు చూస్తున్నారు కదా మీరు, అది బెంచ్ అనమాట. సరే, అయితే వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. ఓకే, బాయ్ బాయ్.